బ్రేకింగ్ న్యూస్. కర్ణాటకలో ఒక దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించను అన్నందుకు ఒక అమ్మాయిని కత్తితో పొడిచి ఆ రక్తపు మడుగులో విలవిలలాడుతున్న అమ్మాయి మెడలో తాళి కట్టి సెల్ఫీ తీసుకుని పైశాచిక ఆనందాన్ని పొందాడు ఒక అబ్బాయి. ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్లో చోటు చేసుకుంది. అభిషేక్ అనే యువకుడు ఒక అమ్మాయి వెంట పడుతూ ఉన్నాడు, తనను ప్రేమించమని వేధిస్తూ ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి చెప్పింది నా వెంట పడద్దు, నేను ప్రేమించను అని ఆ అమ్మాయి చెప్పడంతో అతని వేధింపులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఉన్న చోటుకు వచ్చి ఆ అమ్మాయిని కత్తితో పొడిచి కత్తితో పొడిచిన తర్వాత ఆ అమ్మాయి రక్తపు మడుగులో కొట్టుకుంటూ ఉంటే విలవల్లాడుతుంటే ఆ అమ్మాయి పక్కనే నిలబడి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి చూడండి ఒకసారి సెల్ఫీ తీసుకున్నాడు. ఇంతటి ఉన్మాదానికి తెగబడ్డ ఇతన్ని కఠినంగా శిక్షించాలి అని కర్ణాటకలో డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో ఉన్మాదంతో చెలరేగిపోయిన యువకుడిని ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఆ అమ్మాయిని కత్తితో పొడిచిన తర్వాత కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా ఆమె చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు పోలీసులు ఈ వ్యక్తిని, అభిషేక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అభిషేక్ను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. చూడండి ఒకసారి ఆ మొదటి బాక్స్లో మీరు చూడొచ్చు. అంతకుముందు అభిషేక్ ఫోటోగ్రాఫ్ అది. రెండో బాక్స్లో మీరు చూస్తున్న అమ్మాయి ఈ అభిషేక్ చేతిలో చనిపోయిన అమ్మాయి. ప్రేమోన్మాదానికి చనిపోయింది. తనను ప్రేమించమని రోజు వెంట పడినట్టుగా తెలుస్తోంది. అయితే అమ్మాయి ప్రేమ లేదు, తను చదువుపైనే దృష్టి పెట్టాలని అనుకుంది. కానీ ఆ యువకుడు మాత్రం, అభిషేక్ మాత్రం ప్రేమోన్మాదంతో రగిలిపోయాడు. నా ప్రేమనే తిరస్కరిస్తావు అంటూ ఆ అమ్మాయిని వేధించటం మొదలుపెట్టాడు. ఆ వేధింపులు తారాస్థాయికి చేరాయి. ఇప్పుడు తన కూడా ఒక కత్తిని తీసుకొచ్చాడు, అలాగే తాళిబొట్టును కూడా తీసుకొచ్చాడు. తన ప్రేమను ఒప్పుకోకపోతే చంపైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని శపథం చేశాడు ఈ ప్రేమోన్మాది. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం ఉన్మాదంతో చెలరేగిపోయిన ఈ యువకుని పేరు అభిషేక్. కర్ణాటకలోని మైసూర్లో ఉంటాడు. గత కొంతకాలంగా ఈమె వెంటబడుతున్నాడు, తనని ప్రేమించమని వేధిస్తూ ఉన్నాడు. శనివారం సాయంత్రం ఆ యువతిని బలవంత పెట్టాడు. ఆ యువతి వెంట పడ్డాడు. కానీ ఆమె నిరాకరించింది. నా వెంట రావద్దు, నన్ను వేధింపులకు గురి చేయొద్దు అని ఆమె ఖరాఖండిగా చెప్పింది. తన జోలికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని కూడా తను గట్టిగా చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన అభిషేక్ తన వెంట తెచ్చుకున్న చాకుతో ఆ అమ్మాయిని గట్టిగా పొడిచాడు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమె రక్తపు మడుగులో ఉంది, స్పృహ తప్పి పడిపోయింది. అలాంటి సమయంలో ఆమె మెడలో తాళి కట్టి పైశాచికానందాన్ని పొందాడు. ఆమె మెడలో తాళి కట్టి ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఆ రెండో బాక్స్లో మీరు చూస్తున్నది అదే. యువతిని కత్తితో పొడిచిన తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోతే ఆమె మెడలో తాళి కట్టి ఆ సెల్ఫీని తీసుకుని దాన్ని తన స్నేహితులకు పంపించాడు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రక్తపు మడుగులో ఉన్న ఆ యువతి పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు. ఆ మెడలో తాళి కట్టి సెల్ఫీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను సమీపంలో ఓ ఆసుపత్రికి కూడా ఆ యువకుడు తరలించినట్టుగా తెలుస్తోంది. ఆ యువతి పరిస్థితి అంతకంతకు విషమించి ఆమె చనిపోయిందని చెప్తున్నారు. ఆ యువతి రక్తపు మడుగులో ఉన్న ఆ యువతి పరిస్థితి విషమిస్తూ ఉండటంతో ఆసుపత్రికి ఆ యువకుడే తరలించి అక్కడ నుంచి పారిపోయాడు. ఆమె చికిత్స పొందుతూ ఇప్పుడు చనిపోయింది. అభిషేక్ కోసం పోలీసులు ఇక్కడ 2 వెర్షన్స్ వినిపిస్తున్నాయి. అభిషేక్ను అదుపులోకి తీసుకున్నారు అని వినిపిస్తూ ఉన్నాయి. అభిషేక్ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు అని కూడా వినిపిస్తున్నాయి. అభిషేక్ని ఇప్పటికీ అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు అని మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఆ యువకుడు పారిపోయాడు, అతని కోసం పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఘటన అటు మైసూరు వాసులను కలిచివేసింది. ఒక్కసారిగా మైసూరు షేక్ అయిందనే చెప్పుకోవాలి. మైసూర్లో ఉండే యువకుడు ఒక అమ్మాయిపై దాడి చేసి కత్తితో పొడిచి ఆ తర్వాత ఆమె మెడలో తాళి కట్టి పైశాచిక ఆనందంతో ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అనే వార్త బయటకు రావడంతో ఒక్కసారిగా మైసూరు ఉలిక్కిపడింది. దానికి కర్ణాటక ఉలిక్కిపడిందనే చెప్పుకోవాలి. కర్ణాటకలో ఇప్పుడు ఈ టాపిక్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంత దారుణానికి అభిషేక్ ఎలా ఒడిగట్టాడు అని. ఈ ఘటన తర్వాత అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కొంతమంది మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు ಸರ್, ನಾವು ಪಬ್ಲಿಕ್ಕು ಸ್ಕೂಲಿಂದ ಕರ್ಕೊಂಡು ಮಗು ಹೋಗ್ತಿದ್ದೆ. ಒಂದು ಹುಡುಗಿ ಕೂತಿದ್ದಾರೆ, ಏನು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿರ್ಬೇಕು ಅಂತ ನೋಡೋಣ ಅಂತ ನಾನು ಬಂದೆ. ಅವಾಗ ಅಲ್ಲಿ ನೋಡಿದಾಗ ಬ್ಲಡ್ ಎದರ್ದಿತ್ತು. ಏನಪ್ಪ ಅಂದೆ. ಹೋಗಿ ಅಂತ ರೇಗ್ದ. ಇದೇನಪ್ಪ ಏನಾಯ್ತು? ಹೋಗಿ ಅಂತ ರೇಗ್ದ. ಏನಕ್ಕಪ್ಪ ಹೋಗು ಅಂತದ್ದು, ಏನದು ಬ್ಲಡ್ ಏನದು? ಯಾಕೆ ಅಂತ ರೇಗ್ದೆ ನಾನು. ಆವಾಗ ಆಯ್ತಾಯ್ತು ಆಂಬುಲೆನ್ಸ್ ಆಂಬುಲೆನ್ಸ್ ಆಟೋ ಕರೀ ಅಂತ ಆಟೋ ಕರೆದಾಗ ಅವನಂದ ಇನ್ನೂ ಪಲ್ಸ್ ಐತೆ ಸರ್, ದಯವಿಟ್ಟು ಸರ್ ಅಂತ ಗೋಗಾರ್ದ. ಆಗ ಅವ್ರನ್ನ ಎತ್ತಿ ಆಟೋ ಹಾಕಿದ್ವಿ. ಅವನು ಆಟೋ ಜೊತೆಗೆ ಹೋದ. ಸರ್ 3:45 40+ ಇಬ್ರಿಗೂ 40+. ಆಮೇಲೆ ಅವರು ಆಟೋ ಹಾಕೊಂಡು ಹೋದ್ಮೇಲೆ ನೋಡಿದ್ರೆ
ಅಲ್ಲಿ ಪಾಯ್ಸನ್ ರೋಗರ್ ಇದೆ, ಬಾಟ್ಲಿದೆ, ಹಗ್ಗ ಇದೆ, ಚಾಕು ಮಚ್ಚು ಎಲ್ಲ ಇಲ್ಲೇ ಇಟ್ಟವನು. ಹಾಂ, ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್. ನಾವು ಪಬ್ಲಿಕ್ ನಾನು ನೋಡಿದ್ದು ನಾನು ಹೇಳ್ಬೋದು ಅಷ್ಟೇ ಸರ್. ಬೇರೆ నాకు సార్ నా పబ్లిక్ వ్యక్తులు మాట్లాడుతున్నారు. నిజానికి ఇలాంటి ఘటనలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసాం. ప్రేమించను అన్నందుకు యాసిడ్ పోసిన ఘటనలు చూస్తాం. ప్రేమించను అన్నందుకు కత్తులతో తరిమి నరికి చంపిన దుర్మార్గమైన ఘటనలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ ఈ యువకుడు కూడా అంతకు మించి బరి తెగించాడు. ఆ యువతి ప్రేమించను అని అన్నందుకు, తన వెంట పడద్దు అని చెప్పినందుకు తన కూడా తెచ్చుకున్న కత్తితో ఆ యువతిని గాయపరిచి, ఆ యువతిని పొడిచి, ఆ తర్వాత తను కూడా తెచ్చుకున్న తాళిని ఆమె మెడలో కట్టి పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఎలా అయినా సరే తనని దక్కించుకోవాలని అనుకున్నాడు. తను చనిపోయినా పర్వాలేదు, తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. తన ప్రేమను ఆ అమ్మాయి తిరస్కరించింది. నా వెంట పడద్దు, నేను ప్రేమించను అని చెప్పడంతో ఆ యువకుడు రగిలిపోయాడు. ఒకవేళ కూడదు అని అలాగే వెంటబడితే నేను పోలీస్ కంప్లైంట్ చేస్తాను అని చెప్పింది. పెద్దలకు చెబుతాను అని ఆమె గట్టిగా చెప్పడంతో రగిలిపోయిన ఆ యువకుడు నా ప్రేమనే తిరస్కరిస్తావా అని తను కూడా తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆ దాడికి ఆమె స్పృహ తప్పిపడిపోయింది. ఆ తర్వాత తను కూడా తెచ్చుకున్న తాళిని ఆమె మెడలో కట్టి ఇప్పుడు నేను ఈమెను పెళ్లి చేసుకున్నాను అంటూ ఆ ఫొటోస్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చూడండి, ఆ ఘటన తర్వాత స్కూల్ దగ్గర విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ మైసూర్లో ఉన్న స్కూల్ విద్యార్థులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మైసూర్లో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇలాంటి ఉన్మాదుల మన మధ్య తిరుగుతున్నది అని. ఆ ఘటన తర్వాత పోలీసులు ఇప్పుడు ఆ యువకుని కోసం, అభిషేక్ కోసం గాలిస్తూ ఉన్నారు. ఇప్పుడు అభిషేక్ని ఎలా శిక్షించాలి అని మీరు అనుకుంటున్నారు? ఈ ఘటన గురించి మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.